హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినండి. నా కళ్ళ ముందు పెరిగిన పాప అండి. అందుకే నేను ఇన్ని వీడియోలు పెట్టానండి. వాళ్ళు కూడా నాకు పర్మిషన్ ఇచ్చారు. అభ్యంతరం చెప్పలేదండి. అందుకనే ఈ పాప మేము ఈ ఇంట్లోకొచ్చినప్పుడండి చాలా చిన్నగా ఒక సంవత్సరం బేబీ ఉండేదండి. అలాగే కళ్ళ ముందు పెరిగింది కదా! ఇలా అందరూ చిన్నమ్మలు, పెద్దమ్మలు, అమ్మ, నాన్న అందరు పేరెంట్స్ మధ్య పెరిగిన పాప అండి. పెద్ద ఫ్యామిలీ. చక్కగా అందరూ దీవిస్తూ పలహారాలు తొమ్మిదో రోజండి పలహారాలు వాళ్ళ మేనత్తలు తెచ్చారు కదా! అన్నీ కూడా పెట్టారండి. వాళ్ళ మేనత్త ఫస్ట్ పెట్టింది వాళ్ళ మేనత్తండి. బొట్టు పెట్టి శారీ కూడా పెట్టారు. ఆ తర్వాత నానమ్మలు ఉంటారు కదండీ! చుట్టాలు, బంధువుల మధ్య చేసుకున్నారండి. ఇది ఇంట్లోనే తొమ్మిదో రోజు చేసుకున్నారండి. ఆ రోజు పలహారాలు కూడా పెట్టారు. ఇది మాత్రం చూడండి అందరూ కూడా ప్రతి ఒక్క ఆడపిల్లకి ఇలాంటి అదృష్టం దక్కాలండి. వాళ్ళ మమ్మీ సొంత పిన్ని అండి. పక్కన ఉన్నవాళ్ళు వాళ్ళ అమ్మమ్మ వెళ్తుంది. వాళ్ళ అమ్మమ్మ అండి. ఇంకా అందరి గురించి చెప్పాలంటే కుదరదండి. ఇలా అందరూ కూడా వాళ్ళకి దగ్గర చుట్టాలేనండి. వీళ్ళందరూ దూరం ఏమీ కాదు. అందుకనే అందరి పేర్లు చెప్పలేకపోతున్నానండి. అందరియి చెప్తే ఇంకా వీడియో లెంతీగా అయిపోతుందండి. ఇలా అందరికీ చూసిన కళ్ళకి ఆనందంగా ఉందండి. ఆ పాపకి దిష్టి తగలకుండా, ఆ పాప నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని అనుకుంటున్నానండి. తొమ్మిదో రోజు భోజనాలు పెట్టారండి ఆ రోజు. మళ్ళీ మూన్ రిసార్ట్‌లో ఇలా హల్దీ ఫంక్షను, కొద్దిగా మంగళ స్నానాలు పాపకి. వాళ్ళ నానమ్మ చూడండి పూస్తుంది. ఆ తర్వాత వాళ్ళ నానమ్మ, తాతయ్య అందరూ కూడా నేను కూడా పూసి ఆనందించానండి. ఇలాంటి ఫంక్షన్‌లకి వెళ్ళటం నేను చాలా తక్కువండి. కానీ ఈ పాప ఫంక్షన్‌లో అన్ని ఫంక్షన్‌లు అటెండ్ అయ్యానండి. 3 సార్లు వెళ్ళానండి. అన్ని ఫంక్షన్‌లకి అటెండ్ అయ్యాను. ఇలా ఫోటో కరెక్ట్‌గా వచ్చేదాకా ఇంకా తను చంపేస్తాడండి. ఆహ్, వీడియో గ్రాఫరు. ఎందుకంటే పాపకు ఎలా వస్తుందో నచ్చింది వచ్చేదాకా తీయాలి కదండీ! ఇలా అయితే మాత్రం ఇక్కడ డి ఫంక్షన్ హాల్‌లోనండి. పాపని ఆ రోజు ఫంక్షన్ చేసుకున్నారండి. ఆనందంగా, ఎంతో ఆనందంగా వాళ్ళ పిన్ని, బాబాయ్ అండి. సొంత పిన్ని, బాబాయ్ అన్నమాట. ఆమెకున్న ఒకే ఒక్క బాబాయ్ అండి. తనని చాలా ముద్దుగా చూసుకుంటాడండి. అల్లారు ముద్దుగా చూసుకుంటారండి. ఒకతే పాప. అందరూ కూడా వీళ్ళ పిన్ని, ఫ్రెండ్సు, అత్తయ్యలు, మేనత్తలు అందరూ కూడా ఉన్నారండి ఇందులో. తన సొంత మేనత్త కూతురండి. అందుకే కొంతమందికి మాత్రమే చెప్పగలుగుతున్నాను. ఏమి అనుకోకూడదండి. నేను నా ఫ్రెండ్స్‌తో ఇలా ఫోటో దిగానండి. నేను కూడా వెళ్ళాను కదా! అందుకనే ఇలా పైకి వెళ్ళినప్పుడు నేను నా ఫ్రెండ్స్‌తో ఫోటో దిగానండి. పాపతో సహా. అందరూ కూడా వాళ్ళెలా కావాలనుకున్నారో అలా చేసుకున్నారండి. పాప ఫంక్షన్ అయితే చాలా మంచిగా ముద్దుగా జరిగిందండి. ఆ పాప ఎల్లప్పుడూ ఆనందాలతో ఉండాలండి. మన కళ్ళ ముందు పెరిగిన పాప కాబట్టి ఇన్ని వీడియోలు పెట్టగలిగానండి నేను. నిజంగా చెప్తున్నా అండి చాలా వీడియోలు తీశాను. ఇలా ఈ ముచ్చటైన జంటను చూడండి. చాలా ఆనందకరమైన వాళ్ళండి. పలకరించుతున్నారండి.